టూ కదా సో ఫాస్ట్. సో పిల్లలు చాలా ఫాస్ట్ అన్నట్టు అంటుంది అనమాట అక్క. మాట రావటం లేదు, ఆదికి హాయ్ అని నోరు తెరుస్తుంది అంతే. మాట్లాడొద్దని ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చి గుర్తున్నాడు మళ్ళీ ఊరికే హాయ్ ఆది నీకు హాయ్ చెప్తున్నాడు దేవేంద్ర గారు. ఓ నువ్వు రావా, హట్ అయినవా? అది టైర్డ్ అయిపోయిందంట. ఓ టైర్డ్ అయిపోయిందంట, నిన్న జర్నీ చేశాడు కదా, ఇవాళ టైర్డ్ సాడా అది సాడ్ అయిపోయిందంట. ఐఎమ్ సో సాడ్ అంటుండు. సో ఇప్పుడు పిల్లలు అంతా వెస్టర్న్ ఇంగ్లీషే మాట్లాడుతారు అనమాట, మన ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నారు. అవునక్క, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. నిన్న ఫంక్షన్ లో ఆదిని క్యూట్ గా ఉన్నాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు అని అందరు దిష్టి పెడితే వామిటింగ్ అయింది. నాకు భయం వేసింది ఇంకోసారి పెద్ద పెద్ద ఫంక్షన్లో తీసుకెళ్ళకూడదు ఆదిని అని. మీ లవ్ స్టోరీ చెప్పు బ్రో. మా లవ్ స్టోరీ పార్ట్ 1 యూట్యూబ్ లో ఉంది అన్న, చూడండి. సెకండ్ పార్ట్ కూడా ఈ రోజు పెడతాము. కాకపోతే నేను షార్ట్ లో చెప్తా, మీరు లాంగ్ లో అక్కడ చూడండి. 5 మెంబర్స్ చూస్తున్నారు, 5th లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. షార్ట్ గా అయితే చెప్తా, కొట్టే తెచ్చే టైప్ లో చెప్పండి, అలా చెప్తా. లేకపోతే ఫస్ట్ పార్ట్ వరకు డిస్కస్ చేద్దాం. మీరైతే వీడియో చూసేయండి, ఇలా కూడా కొన్ని హింట్స్ అయితే చెప్తాం మేము ఫస్ట్ పార్ట్ లో ఏం జరిగింది అని చెప్పి. సో ఫస్ట్ స్టార్టింగ్ నేను కాలేజ్లో చాలా యాక్టివ్ ఉంటుండే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అంటే కాలేజ్ బంక్ కొట్టడం, అక్కడి నుంచి చెట్లలో తిరగడం, అక్కడ కళ్ళు తాగడం, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తుండే అనమాట. సో అట్లా నేను కాలేజ్లో ఉన్నప్పుడు మనం చదువు అంత ఎక్కకపోయేది. సో కిడ్స్ టు బయటకు వెళ్తే నిమ్మకాయ పెట్టుకోవాలి, దిష్టి తగలదు. అంటే నాకు అసలు దిష్టి తగులు ఇంతవరకు ఎప్పుడు ఆది కల లేదక్క. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా దిష్టి తగలడం. కొంచెం ఇబ్బంది అనిపించింది, దిష్టి తగిలింది బాబుకి అని చెప్పి. నాకు అంటే నేను ఎప్పుడు ఒంటరిగా ఆదిని తీసుకెళ్ళలేదు, నేను ఉదయం ఆది వెళ్ళే వాళ్ళం ఎక్కడికి వెళ్ళినా కూడా. అమ్మో నిన్న భయం వేసింది, నేను ఉదయం లేకుండా ఆదిని తీసుకోలేను, హ్యాండిల్ చెయ్యలేను అని. ఏం చేశాడంటే బస్సులో ఉన్నప్పుడు జోక్ చెప్తా, వెళ్ళేటప్పుడు టాయిలెట్ వస్తుందని చెప్పి బస్సు ఆపించాము ఒక దగ్గర, మళ్ళీ వచ్చేటప్పుడు టాయిలెట్ వస్తుందని చెప్పి బస్సు ఆపించాడు అది. అదే మేము ముగ్గురం వెళ్ళామంటే, బైక్ లో వెళ్తాం, మేము ముగ్గురం వెళ్తాయి చాలా హ్యాపీగా, ఎక్కడంటే అక్కడ ఆపేస్తాం, ఏదంటే అది తింటాం, మెల్లగా మూవ్ అయిపోతుంటాం. కాలేజ్ లవ్ స్టోరీ అక్కడ ఆపేశాడు కదా, ఆయన చాలా యాక్టివ్గా ఉండేటోడు. అంటే ఇప్పుడంటే రెస్పాన్సిబిలిటీ అవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు ఆయనకి ఏమి లేవు. ఏమైనా తినడము, కాలేజ్కి రావడము, ఏదైనా ధర్నాలు చేయడము అట్లాంటివి ఉండేవన్నమాట. ఇంకా నా గురించి చెప్తా, నా గురించి పెద్ద పురాణం ఉంటుంది వినండి. మనం ఎవరిని పట్టించుకునే వాళ్ళం కాదు. మా కాలేజ్ నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఎంజీ యూనివర్సిటీ బ్రో, ఎన్ఎల్జీ. సో ఆ ఇంజనీరింగ్ కి ఫస్ట్ బ్యాచ్ మేమే. ఆ కాలేజ్లో లాస్ట్ నుంచి ఫస్ట్ నేనే. ఓకే, ఈయన అలా ఉండేటోడు కాలేజ్లో. మనమంతా క్వైట్, ఇప్పుడుకున్న అంత ఆపోజిట్. నేను ఉదయం పెళ్లి చేసుకున్నాక ఉదయలాగా టాక్టివ్గా మారిపోయాను, కానీ అంతకుముందు ఇంత మాటలు కానీ ఇంత ఏమీ లేదు. ఏమైనా కాలేజ్కి వచ్చానా వెళ్ళానా అంతే మన పని. పాకెట్లో నిమ్మకాయ పెట్టు, అది మర్చిపోకుండా. అక్క అదే చేస్తాం అక్క, నెక్స్ట్ టైం నుంచి వాడికి నిమ్మకాయ పెట్టి కొంచెం ఈసారి జాగ్రత్తనే ఉంటాం. ఒకసారి జరిగింది కదా, సో కొంచెం జాగ్రత్తనే ఉంటాం. సో అట్లా అనమాట. యాక్చువల్గా అయితే ఉదయ్ నాకు ఫస్ట్ ఇయర్ అంతా అసలు తెలీదు. ఆయన హాస్టల్లో ఉండేటోడు, నేను డే స్కాలర్. నాకు అసలు ఏం తెలీదు. నాకు సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనం అంతా యాక్టివ్గా ఉండకపోయే వాళ్ళం. ఏమైనా కాలేజ్కి వచ్చామా, చదువుకున్నామా, ఎగ్జామ్ రాసామా, వెళ్ళామా అంతే ఉండేది. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఉదయ్ అప్ అండ్ డౌన్ చేశాడనమాట. ఉదయ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడు. అప్పుడు మాతో పాటు బస్సులో వచ్చాడు, సూర్యాపేట బస్సులో. మేము డైలీ మా ఊరు నుండి నల్గొండకి మేము వెళ్ళే వాళ్ళం, తను సూర్యాపేట నుండి వచ్చేటాడు, బస్సులో వచ్చేటాడు. అలా ఫ్రెండ్షిప్ పెరిగిందనమాట. అది ముచ్చట. ఫ్రెండ్షిప్ పెరిగింది, కానీ మేము త్రూఅవుట్ 4 years వరకు వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే, లవర్స్ కాదు. సో ఫ్రెండ్స్ 6 మెంబర్స్ చూస్తున్నారు, 4 likes పడ్డాయి. ఇంకా 2 members లైక్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసేసుకోండి. ఫస్ట్ పార్ట్ లో ఒకటి చెప్పాను. యాక్చువల్ గా ఏంటంటే నాతో ఫ్రెండ్ గా ఉండే ఒక అమ్మాయిని తను లవ్ చేసాడు అనమాట. సో యాక్చువల్ గా నాకు లవ్ అనేది సెట్ కాదు అనే ఒక ఫీలింగ్ లో బతికేటోను అనమాట. ఒక 4-5 members కి ప్రపోజ్ చేసి ఉంటా, ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేసిరు అనమాట. మళ్ళీ సేవ్ చేయమని చెప్తున్నాను.